10 0 7 8 1 0 ఎలా వచ్చింది ఇది? ఓకే కరెక్ట్. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్దాం. ఇది చూడండి, ఇది చూడండి. ఇది చేయండి. చేస్తాం సార్. 3710 వచ్చిన వాళ్ళు ఒకరే కాదు, వెనకలు ఉండే వాళ్ళు కూడా చెప్పండి. చేస్తున్నారా వెనకలు ఉన్న వాళ్ళు? చెప్పండి ఒక్కొక్కరు చెప్పండి, స్టార్ట్ చేయండి. 3700 కరెక్ట్ ఆన్సర్. సో ఎలా చేయాలి అంటే, రాని వాళ్ళకి చూడండి ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. సో 00 ఉంటారు కదా, 00 ఇలా పెట్టుకున్నాక ప్లస్ చేయండి. 2 + 0 2 + 0 వెళ్తా ఏమవుతుంది? 2 అవుతుంది. సో మనం ఇటు పక్కకు నుంచి మళ్ళీ 4 + 2 4 + 2 6 4 + 3 7 3 + 0 సో ఇదే అన్నమాట ఆన్సర్ మంది. తర్వాత 4 5 7 8 × 11 ఇది రివిజన్ చేస్తాము. తర్వాత మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లేకపోదాం. ఇది అయిపోయాక ఇది చూడండి ఈజీగానే ఉన్నాయా? కొంచెం చేయడానికి కష్టంగా ఉందా? ఓకే. ఇది చూడండి. అడచకండి, సరిగా చేయండి, చేసి చెప్పండి త్వరగా ఆన్సర్. అందరికి వచ్చింది ఆన్సర్? చూడండి, తప్పు లేకుండా చేయండి. ఓకే, వస్తుంది ఆన్సర్ అదే. మళ్ళీ ఒకసారి చెప్పండి. 50,000 కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ వన్ ఒకటి. చేయండి, స్టార్ట్. చూడండి, 11తో వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఇలానే చేయండి. ఎలాంటివైనా సరే, ఎంత పెద్ద అంకెలైనా సరే ఇలానే చేయాలి.
చేసిన వాళ్ళు కొద్దిసేపు ఆగండి, అందరూ అయిపోయాక నేను అడిగిన తర్వాత చెప్పండి. ఓకే ఆన్సర్. అయిపోయిందా? అందరిది చేశారా? నాకు కానివ్వండి, చేసిన తర్వాత చెప్పండి. ఓకే. అందరూ అయిపోయిన తర్వాత చెప్పండి. ఓకే. చేస్తారా?
చెప్పండి ఆన్సర్. ఒకసారి చూసుకోండి, ఇదేనా? ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే 10 వరకు వచ్చే వాళ్ళు చేయొద్దండి. అంటే టేబుల్స్ అంటే ఎవరికైతే ఎక్కాలో 10 వరకు వస్తాయి వాళ్ళంతా 10 వరకు అందరికీ వస్తాయి కదా. 10 వరకు రావా? 11 వరకు వచ్చేవాళ్ళు, 11 నుంచి 20 వరకు వచ్చేవాళ్ళు మీకు రావా? మిగతా వాళ్ళకి రావా? మిగతా వాళ్ళకు ఎంతమందికి రావో చెప్పండి. ఎంతమందికి రాని వాళ్ళు చేయొద్దండి. ఓకే, వచ్చిన వాళ్ళు కాదు. 11 నుంచి 20 వరకు రాని వాళ్ళు చేయొద్దండి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ సరే, మనము ఇప్పుడు 12 నుంచి 20 వరకు ఇప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకే, అంటే మనం నోటి ద్వారా కాదు కానీ చేతి ద్వారా మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. సరేనా అందరికి? సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం 12 నుంచి వెళ్దాం. 11 వరకు వస్తాయి కదా అందరికి. 11 ఒకట్ల 11, 11 రెండుల 22 అవన్నీ వస్తాయి కదా. ఒక 11, 11, 2, 11, 22 అలాగా వస్తాయి కదా. సో మనం 12 నుంచి చాలు 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 ఇంకా చాలు. చూడండి, 12 ఎక్కం రాని వాళ్ళు ఎలా చెయ్యాలి అంటే చూద్దాం. 12 ఒకవేళ 12 4 అడిగాను అనుకో, కొద్ది మందికి తెలియదు అనుకో, అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ 0 పెట్టుకోండి. ఓకే, ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి అంటే 12. ఓకేనా? ఇలా సార్ 2 మెథడ్లు చెప్తాను. ఏది ఫాలో అవుతే అది ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మెథడ్ ఎలా చేయాలంటే ఇలా 12 రాసుకోండి, ఇక్కడ 0, 4 రాసుకోండి. ఓకే, రాసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలి అందరూ చూస్తున్నారా? రాని వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఓకే, ఓకేనా? ఫస్ట్ రాని వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఇంకోటి ఉంది, చాలా ఈజీ ఉంటుంది, అది కూడా చెప్తా. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇలా చేయాలి. ఫస్ట్ మనం 2 4ల ఎంత? ఇలా మీరు 3 లైన్స్ వేసుకోండి, 3 లైన్లు వేసుకోండి. ఇలా ఫస్ట్ గుణకారం చేయాలి. 2 4ల 2 ఎక్కం వస్తుంది కదా అని అందుకే అడిగింది. 2 ఎక్కం రావాలి దీనికి కూడా. సో 2 4ల 8 అవుతుంది కదా. తర్వాత 1 4 ఎంత? 2 ఇంటూ 0 2 ఇంటూ 0 2 ఇంటూ 1 ఎంత? అది ఎట్లా అవుతుంది? 2 ఇంటూ 0 నేను చెప్పింది ఇంటూ గుణకారం చెయ్యాలి. ఓకే, ఫస్ట్ గుణకారం చెయ్యాలి. ఫస్ట్ గుణకారం చెయ్యండి. 2 4ల 8 2 4ల 8. ఓకేనా? తర్వాత 1 ఇంటూ 4 అవుతుందా? మళ్ళీ 2 ఇంటూ 0 ఏమవుతుందంటే 0 అవుతుంది. 2 ఇంటూ 0 ఎందులో 0 పెట్టినా కూడా, ఇప్పుడు 9900 ఇంటూ 0 1000 100 ఇంటూ 0 ఏమవుతుంది? 0 అవుతుంది. కానీ 100 కాదు. సరేనా? దేనిలో నుంచైనా మనం గుణకారం 0తో చేస్తే వచ్చేది మనకు 0 అనే ఆన్సర్. బాగా చూడండి. ఓకే, మీకు ఇది అర్థం కాలేదు అంటే నేను ఫస్ట్ వేరే మెథడ్తోనే స్టార్ట్ చేస్తాను. 2 4లు కదా. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది మెథడ్. మీరు అది చాలా కష్టంగా అనుకుంటున్నారు. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 12ను 2 అనుకోండి. ఓకే, 12ని ఏమనుకోవాలి? సో 12ను 2 అనుకుంటే 2 ఇంటూ 4 ఎంత? 8 ఇక్కడ రాసుకోండి.
ఓకేనా? రాసుకున్నాడా? సో ఇక్కడ చివరి అంక ఏముంది? 2 + 2 ఎంత? 2 + 2 ఎంత? వచ్చింది ఆన్సరు. 12 4 48. సేమ్ జాగ్రత్తగా వినండి. ఓకే, మళ్ళీ 12 × 9 12 9ల సేమ్ ఇదే మెథడే, వేరేది ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 2 9ల ఎంత? 18 అంటే ఒకటి ఉంటుంది కదా, ఒకటి పక్క రాసుకోండి ఇక్కడ. ఓకేనా? సో మనం ఇక్కడ ఏమనుకున్నాం? 2 అనుకున్నాం కదా. ఇక్కడ ఏముంది? సో మనం వచ్చిన అంకెకి ఇది కలపండి. 0 1 + 9 ఏమవుతుంది? వచ్చిందా? ఎవరికైనా డౌట్ వచ్చిందా? రాకపోతే గుడ్, వస్తేనే కష్టం. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ 13 చూడండి. 13తో ఇది ఫస్ట్ మెథడ్. 13ని 3 అనుకోండి. 13ని 3 అనుకోండి. ఓకే, ఇలా ఫస్ట్ ఏం చేయాలి? 0 తీసుకోవాలి కాదు. 3 8 ఎంత? 24 అంటే లాస్ట్ ఎంత వస్తుంది? 4 కదా. 2 పక్కన రాసుకోండి. 2 ఇలా పక్కన రాసుకోండి. రాసుకున్నారా? ఈ 8కి 2 కలపండి. అవి వచ్చిన 2, ఈ 2 10. ఇది అన్నమాట ఆన్సర్. అంటే వచ్చిన దీనికి కలపాలి మనం, దీనికి కాదు. సేమ్ ఇంకొకటి ప్రాబ్లం చూద్దాం. అందరికీ అర్థమవుతుందా లేదా? ఒకసారి బాగా చూసి చెప్పండి. ఒకటి అడుగుతాను. 13 × 5. సెకండ్ లైన్ లో ఒకరు లేయండి. సెకండ్ లైన్ సో ఇక్కడ చూడు ఎలా చేయాలి. 13 5 ఎంత? నీకు రాదు కదా అసలు ఈ 11 తర్వాత. సో ఇది చెయ్యి, ఎలా చేయాలో ఇది చేసి నాకు ఆన్సర్ చెప్తావా? సైలెంట్గా ఉండండి. చూడండి, ఇది 13ని 3 అనుకోవాలి. 3 5ల 15 అవుతుంది. 5 ఇక్కడ పెట్టుకోండి. 1 ఇలా పక్కన పెట్టుకోండి. 1 అంటే 0 0 5 + 1 ఏమవుతుంది? 0 6. 6 అంటే 6 65. ఓకేనా? అర్థం అవ్వలేదా? వెనకాల చూడండి, అర్థం కాని వాళ్ళు ఇంకోసారి చెప్తాను. సేమ్ అదే క్వశ్చనే. 13 × 5 అంటే మీరు ఎలా రాసుకోవాలి అంటే 13 × 0 5 రాసుకోండి. ఓకేనా? ఫస్ట్ అది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఈ 13ను మనం 3 అనుకోవాలి. ఓకే, 13ని ఏమనుకోవాలి? 3 అనుకోవాలి. 3 అనుకొని ఏం చేస్తామంటే 13ని గుణకారం చేస్తాం ఫస్ట్ 5తో, దీంతో చివరి దాంతో.
3 5లో ఏమవుతుంది? 15 అవుతుంది కాబట్టి చూడు 15 అవుతుంది కాబట్టి ఒకటి పక్కన పెట్టుకోండి. ఒకటిని పక్కన పెట్టుకోండి. ఇక్కడ 0 1 అన్నా ఒకటేనా? సో కాబట్టి 0 1 పెట్టుకున్నాం. 3 5లో 15 కదా, 5 పెట్టుకున్నాము. 1 వచ్చినది ఇట్లా పెట్టుకున్నాం 0 1 అని చెప్పి. ఇక్కడ 0 5 ఉంది. 0 5 పెట్టుకున్నా ఒకటే, లేదంటే డైరెక్ట్ 5 పెట్టుకున్నా ఒకటే, ఏం ప్రాబ్లం ఏం లేదు. ప్లస్ 0 5 ఏమవుతుంది? 6 అవుతుంది. 0 6 6 అన్న 65. ఇంకొకటి చెప్తా ప్రాబ్లం, ఇలా చెప్పుకుంటూ వెళ్దాం. 14 15 అలా మీకు అర్థం అవుతుంది నీట్గా. 14 చూడండి, సెకండ్ థర్డ్ లైన్ లాస్ట్ లో చాలా ఈజీ. ఫస్ట్ మీరు 14లో చేస్తున్నప్పుడు నాకు చెప్పండి, 4 8 ఎంత? 4 8 మీకు 10 వరకు వస్తాయి కదా. నేను అందుకే అడిగింది 10 వరకు వస్తాయా రాదా అని చెప్పి. ఒకవేళ రాకపోయినా 4 8 4 ఎక్కం వచ్చినా ఓకే. లెంత్లో 32 కదా, 32 కదా. రాసుకోండి. ఇలా రాసుకున్నారా? 32 అంటే 3 ఒక పక్కన రాసుకున్నారు, 2 ఈ పక్క రాసుకున్నాం. తర్వాత ఈ 8 ఉంది కదా, 8 అడ్చకండి చూడండి ఇక్కడ. ఈ 8ని ఫస్ట్ లైన్ అడ్చద్దు, మాట్లాడదండి. ఫస్ట్ లైన్ అడ్చకండి. ఈ 8ని 4 8 32 అని చెప్పారు కదా, 3 పక్కన రాసుకున్నారు కదా. ఇది కూడా మీకు చాలా కష్టంగా ఉన్నట్లుంది, చెప్తా. సింపుల్ 14 8 కదా, దీన్ని 4 అనుకున్నారు. 14 4 8 32 అని చెప్పారు. 32 అంటే ప్లస్ 3 రాసుకోండి. ఇక్కడ 2 రాసుకోండి, 32 కదా. సో 8ని దీన్ని కూడండి, ఏమవుతుంది? 8 ప్లస్ 3 11. ఈ 11 ఇక్కడ రాయండి, అంతే వచ్చేసి. సో అందరు జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఒకసారి నేను వచ్చేంత వరకు చెప్తానే ఉంటాను, బట్ మీరు నేర్చుకోవాలి కంప్లీట్. తర్వాత 15 4 చూడండి. రాని వాళ్ళు నేర్చుకోండి, రాని వాళ్ళు చేయడం నేర్చుకోండి. 15 4ల ఫస్ట్ 5ను 15ని 5 అనుకోవాలి. 5 4ల ఫస్ట్ 5 4ల ఫస్ట్ మల్టిప్లికేషన్. 5 4 20 కదా. సో 2ని ఇటు రాసుకోండి, 0 ఇటు రాసుకోండి. తర్వాత 2 ప్లస్ 4 ఎంత? 6 ఇటు రాసుకోండి. 15 4 60. ఇంత ఈజీ ఎక్కడా ఉండదు. ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు ఇంకా నేను చెప్పడానికి. ఇది చాలా ఈజీ మెథడ్. 20 వరకు అందరూ నేర్చుకోవాలి. అందరూ ప్రతి ఒక్కరూ ఎలా రాయాలి అంటే అలా రాయాలి. ఓకే, 16 7 చేయండి. 16 7 చేయండి. ఫస్ట్ సెకండ్ బెంచ్ లో చెప్పాలి, శివ చెప్పాలి ఆన్సర్. చేసి చెప్పు. అర్థం కాదు.
ఇదొకటి చెప్పండి. మీరు వెళ్ళండి, పిలిచిన వాళ్ళు వెళ్ళండి. శివ చెప్పాలి త్వరగా, ఈజీ క్వశ్చన్. 16 ఏళ్ళ నీకు రాదు అని నాకు తెలుసు 16వ ఏకం, కానీ నేను ఇలా మెథడ్ చెప్పాను మీకు అందరికి నేర్చుకోవడానికి. 16ను 6 అనుకో. 16 ఏళ్ళు ఎంత? 6 ఏళ్ళు. 6 ఏళ్ళ 6 ఏళ్ళు ఎంత? 6 6ల 36. 6 ఏళ్ళ ఎంత? 36కి 6 కలుపు ఏమవుతుంది? 36కి 6 కలుపు. 6 6ల 36 అని చెప్పావు కదా, 6 ఏళ్ళు అని చెప్తున్నావు. 42 కదా, 42 కదా, గుర్తుపెట్టు. 4 ఇక్కడ రాసుకో, 2 ఇటు సైడ్ రాసుకో. 4 వచ్చిన దాన్ని 4 ఇటు పక్క రాసుకో, 2 ఇటు పక్క రాసుకో. ఫస్ట్ కూడాలి, తర్వాత కూడండి. ఇది 4 + 7 ఎంత? 4 + 7 శివ. ఎంత? 11. ఇది ఆన్సర్. ఇంకొకటి చెప్తా, నువ్వు అలా నిలబడు. అలానే నిలబడు. ఇంకొకటి చెప్తా. 17 × 7 ఆన్సర్ చెప్పాలి నాకు ఇప్పుడే. 7 వస్తుంది కదా శివ? ఏడెక్కం రాకపోతే నేనేం చేయలేను, కానీ 10 వరకు నేర్చుకోవాలి అందరూ కూడా. 7 ఏళ్ళు ఎంత శివ? 7 ఏళ్ళు ఎంత? 7 ఏళ్ళు ఎంత? 7 × 7. శివ నీకోసం ఇంకొకటి చెప్తా చూడు. 7 ఎక్కం కూడా నీకు రాదన్నప్పుడు చూడు, ఒకటి విను. ఇక్కడ 7 ఉందా? 7 × 7 7 రాసావు కదా. 10కి ఎంత తక్కువ? 10కి ఎంత తక్కువ ఉంది ఇక్కడ కూడా? ఇది 3 తక్కువ ఉంది కదా. చూడండి, చూస్తున్నావా? సో ఇది ఫస్ట్ మల్టిప్లికేషన్ చెయ్యి. 3 × 9. ఓకే. 7 - 3 ఎంత? 7 - 3 4 వచ్చిందా? 49. అది నీకు 6వ ఏకం రాకపోయినా అదే చెయ్యాలి, ఇలానే చెయ్యాలి. ఇది కూడా ఒక మెథడ్. చూడు, ఒకవేళ నీకు 6 ఎక్కం రాలేదు, నేను అడిగి ఏమడిగాను? 6 ఏళ్ళు అని చెప్పి అడిగాను. నువ్వేమని చెప్తున్నావు? 6 6లు అని చెప్తున్నావు. 6 6లు ఏమని చెప్పావు? 36 అని చెప్పావు. 6 ఏళ్ళు ఎంత తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? 6 7 10కి ఎంత తక్కువ ఉంది? 6 4 కదా. ఇక్కడ 10కి ఎంత తక్కువ ఉంది? 7 3 కదా. ఓకేనా? 4 ముళ్ళ ఎంత? 4 ముళ్ళు ఎంత? 12 కదా. ఒకటి ఇలా పెట్టుకో, ఇక్కడ 2 రాసుకో. తర్వాత 6లోంచి 3 తీసేస్తే ఎంత? 6లోంచి 3 తీసేస్తే ఎంత? 3 కదా. 3 వచ్చిన దానికి 3 + 1 ఎంత? 4 అవుతుంది. 4 42. సో నేను ఏమడిగాను? 17 × 7 కదా.
సో 7 ఏళ్ళు చెప్పుకున్నాం కదా లాస్ట్. ఎంత చెప్పాం? 7 ఏళ్ళు ఎంత? శివ 7 ఏళ్ళ. 7కు 10కి ఎంత తక్కువ ఉంది? 3 మైనస్ మైనస్ 3 ఎంత 3 తక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ గుణకారం చేయాలి. 3 ఎంత అవుతుంది? 9 అవుతుంది. 7 మైనస్ 3, 7లోంచి 3 తీసేస్తున్నాం, 4 అవుతుంది. 7 ఏళ్ళు ఎంత? చూడండి, ఈ 17ను ఏమనుకోవాలి? 17ను 7 అనుకోండి. చూడు ఇక్కడ చూడు, 17ను 7 అనుకో. 7 ఏళ్ళు ఎంత? 49. ప్లస్ 4 ఇక్కడ రాసుకో. 9 ఇక్కడ రాసుకో. ఓకే, 7 ప్లస్ 4 ఎంత? 7 ప్లస్ 4 ఇదే ఆన్సర్. చూడండి, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఒకవేళ వచ్చిన వాళ్ళైనా కూడా నేను చెప్తున్నా, అంత నాకు వస్తుంది 20 వరకు వచ్చే వాళ్ళు అయినా కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం, కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు 19 8 ఎంత? ఎంత? ఎలా వచ్చింది అది? 9 ఎంత? మిగతా వాళ్ళు చూడండి, 19 ఎందులో చెప్పండి, నాకు చెప్పండి. ఈ క్లాసు మేడం ఎంతవరకు మేడం? క్లాసు అయిపోయింది కదా, టైము. ఇదొక్కటి చెప్పేసేసి క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ కావాలంటే ఇంకా వేరే. వీళ్ళు అర్థం అవ్వటం లేదని చెప్పి ఇంకా నేను మెథడ్ని కన్సల్ట్ చేశాను. సో 7 చూడండి, 1 నుంచి 20 వరకు ఇలానే చెయ్యాలి. 1 వరకు 20 వరకు ఇలానే ఈ మెథడే యూజ్ చేసుకోండి. మీకు 6వ తరగతిలో ఇంతకంటే ఎక్కువ యూజ్ అవ్వవు. ఇది సరిపోతుంది. ఇంకా ఎక్కువగా ఇప్పుడు మనం ఒకవేళ మీకు ఇచ్చారు కదా 937 ఇంటూ 453 ఇలాంటివన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇవి తెలియాలి అంటే ఫస్ట్ ఇది ఈజీ మెథడ్. ఇది చేసిన తర్వాత మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ ఉంటుంది అనమాట. అంటే 19 8లో చెప్పారా? చేశారా? వెనకల లైన్ చెప్పు. 19 ఎందులో ఎంత? ఫస్ట్ లైన్ రైట్, బ్లాక్ డ్రెస్. 19 8లో చెప్పండి ఎంత? 100. సరే, 19 చెప్పు. చెయ్యి ఒకసారి చెయ్యి. పేపర్ పెన్ తీసుకొని చెయ్యి. పేపర్ పెన్ బుక్లో
అందరికి అర్థమయ్యా ఈ మెథడ్? అవును. అమ్మాయి చేసిన తర్వాత చూద్దాం చేస్తుంది ఆన్సర్. ఓకే, తను ఆన్సర్ చెప్పిన తర్వాత క్లోజ్ చేద్దాం క్లాసు. మళ్ళీ చూద్దాం నెక్స్ట్ బుధవారం. అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా. చేశారా? చెయ్యాలి. అన్నీ తెలుసు అని మనం అనుకున్నా కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తుంటాం. కాబట్టి తప్పులు చేయకుండా సరిచూసుకోవడానికి ఇది యూజ్ చేసుకోండి ఈ మెథడ్లో. చేసావా? నూట 4 104 కాదు. 6 5 ఎంత? 6 ప్లస్. ఇక్కడ చూడు, విను. అందరూ వినండి, వచ్చిన వాళ్ళు కూడా వినండి. ఓకే, అండి ఎగ్గుచ్చలక చేయి పెట్టిందండి, తగిలిందని మళ్ళీ ఇప్పుడు ఏడుతుందండి. ఎందుకు పెట్టినాము? అన్ని అంటే పెట్టుకున్న సరికి పూజ కూడా కనిపిస్తుందా? 19 × 6 అంటే ఫస్ట్ 9 అనుకోవాలి. 19ని 9 అనుకుంటే 9 6 ఎంత? 54 అంటే 4 ఇక్కడ రాసుకోవాలి, 5 ఇక్కడ రాసుకోవాలి. దీన్ని ఏం చేయాలి? కూడాలి. 6 + 5 ఎంత? 11ను ఇలా రాసుకోండి. సో మనకి ఎంత వచ్చింది? మళ్ళీ నీకు తప్పు ఎందుకు వస్తుంది మరి? అందరికీ చూడండి, అందరూ గుంపులో గోవిందానే ఉండకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేస్తేనే, ఆన్సర్ వస్తేనే మీకు నెక్స్ట్ ప్రాక్టీస్ అవుతుంది. ఎవరికి వాళ్ళు నీట్గా నేర్చుకోండి. ఓకే,
మనం క్లాస్ మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ చూద్దాం నెక్స్ట్ కాన్సెప్ట్. ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ రోజు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఇంకా ఆలోచనలు పెరుగుతాయి. అంటే ఇంకా ఎలా చేయాలి, మెథడ్ ఏ విధంగా ఉండొచ్చు, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎందుకంటే ఇవన్నీ కూడా అర్థం కాల. ఏం మేడం అర్థం కాలేదు నాకు. అవునా, సరే. మనం నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు ఈ సిక్స్త్ క్లాస్లో టెక్స్ట్ బుక్లో చూడండి. ఇవన్నీ నేనేదో కొత్తగా చెప్పడం లేదు. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉండే వాటికి మీరు బాగా యూజ్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్స్గా మీరు తప్పులు చేయకుండా, అంటే నేను ఇదే మెథడ్ వాడమని చెప్పలేదు. మీరు ఎగ్జామ్లలో మీరు ఇది కరెక్టా కాదా, తప్ప కరెక్టా అనేది మీరు సరిచూసుకోవచ్చు. ఈ వేదిక్ మ్యాథ్స్ అంటే ఇది వేదిక్ మ్యాథ్స్. వీటిని మన ఋషులు మునులు ఉంటారు కదా, అంటే వాళ్ళు రాసినది అనమాట ఇదంతా. నేనేం చేస్తున్నాను, నేను ఇది నేర్చుకొని నేను ఇంకా మీకు చెప్తున్నాను. ఓకే, నాకు అన్ని ఏమి రావు, నేను కూడా నేర్చుకున్నాను. ముందు నేర్చుకొని మీకు చెప్పడానికి ఈజీగా ఉండేట్టుగా చేస్తున్నా. సో నెక్స్ట్ ఆ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మీకు ఇచ్చినవి అభ్యాసాలలో, అవన్నీ నీట్గా చేసుకోండి. మీ సొంతంగా చేసుకోండి. సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం. ఇంకా మనం ఇప్పుడు గుణకారంలో ఉన్నాం కదా. సో మనం నెక్స్ట్ ఈ కూడిక, తీసివేత కూడా చాలా ఈజీగా చెప్పుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది తీసివేత. మీరు చూసుకోవచ్చు, అంటే ఇది కరెక్టా కదా అనేది చూసుకోవచ్చు. కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఏదో 10లో నుంచి 13లో నుంచి 5 తీసేయాలా, అలాంటివి కొన్ని తెలియదు అనమాట. సో ఈజీగా చెప్పడానికి ట్రై చేద్దాం నెక్స్ట్ క్లాస్ నుంచి. సో అందరికీ బాయ్. థ్యాంక్ యూ మేడం.